వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు మీరందరూ కూడా 2019లో నాకు అవకాశం కల్పించారు. మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ, మీకు అందరికీ కూడా తెలుసు, గతంలో ఉన్నటువంటి పాలకులు ఏనాడైనా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరినైనా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నిందా? నేను శాసనసభ్యుడైన తర్వాత ప్రజల్లో ఎలా కలిసిమెలిసి ఉన్నానో, గత పాలకులు ఎలా ఉన్నారు అని మీరు గమనించగలరని కూడా నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన ఒక్క నియోజకవర్గానికి 2700 కోట్ల రూపాయలను డిపిటీ కానీ, నాన్ డిపిటీ కానీ, అదేవిధంగా అభివృద్ధి డెవలప్మెంట్స్ ఏదైతే గ్రామాలకు రోడ్లు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, సచివాలయాలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో రూపురేఖలు మార్చి ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందిందా లేదా మీరు అందరూ కూడా గమనించండి. అదేవిధంగా నేను శాసనసభ్యుడైన తర్వాత ఏదైతే మన నియోజకవర్గంలో 1,00,000 గడపలు ఉన్నాయో ప్రతి గడపకు కూడా 2 సార్లు, అంటే 2 లక్షల గడపలు తొక్కినట్టు అవుతుంది. ప్రతి గడపకు కూడా నేను 2 సార్లు వచ్చాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బాధ చెప్పినా వాటినన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ నిరంతరం, ఆనాడు నేను 2019 ఎన్నికల ముందు ఏదైతే చెప్పానో మీ కుటుంబ సభ్యుడిలాగా ఉంటానని, ఆ విధంగా మీ కుటుంబ సభ్యుడిలాగా మీతో అంతా కూడా నేను కలిసిమెలిసి గడపడం జరిగింది. మీరందరూ కూడా గమనించారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించండి. నేను రాబోయే 5 సంవత్సరాల్లో ఇదే విధంగా మీతో అందరితో కలిసిమెలిసి ఉంటూ, మీకు అందరికీ అందుబాటులో ఉంటూ, ఎవరికి ఏ సమస్య ఉన్నా ఒక మీ కుటుంబ సభ్యుల్లాగా నేను ఉంటానని మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. మీరు గమనించాల్సింది ఒకటే, ప్రతిపక్షాలు ఎంతమంది ఉన్నా, ఈరోజు అభ్యర్థులు ఎంతమంది పోటీ చేసినా మీరు గమనించండి. 5 సంవత్సరాలు కరోనా వచ్చినటువంటి 2-2.5 సంవత్సరంలో మిమ్మల్ని ఎవరైనా పట్టించుకున్నారా? ఎప్పుడైనా